I'm Trishul. At present, I'm studying BTech first year in KL University. From today onwards, I'm starting the series on C language tutorial classes. I will start from beginning to advanced level in Telugu language. So, guys, let's start our video. Okay, the aim of today's class is you will learn about what is C language, what is the use of C language, why we have to learn C language, and finally, basics of C language. సో గైస్ నేనైతే మీకు తెలుగులో చెప్పడానికి అయితే ఫుల్గా సిద్ధంగా ఉన్నాను. మీరైతే కొంచెం సపోర్ట్ చేస్తే నేను మోర్ పార్ట్స్ అనేవి చేస్తూ ఉంటాను. ఫ్రమ్ బేసిక్స్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్‌లో నుంచి కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోస్ అయితే మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అంటే బీటెక్‌లో మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారు అన్నప్పుడు కూడా ఈ వీడియోస్ పర్ఫెక్ట్‌గా జరుగుతాయి మీకు. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ మనం సి లాంగ్వేజ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. దేనికైనా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సి లాంగ్వేజ్‌లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది మెయిన్‌గా అడ్వాంటేజెస్. ఫాస్ట్ అండ్ ఎఫిషియన్సీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ ఫాస్ట్ అంటే అవుట్‌పుట్ అనేది చాలా ఫాస్ట్‌గా ఇస్తుంది. రన్ టైమ్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ద గెట్టింగ్ ద ఆన్సర్ ఈస్ వెరీ హై. అండ్ అదర్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే వెరీ ఎఫిషియంట్ ఆన్సర్ అనేది మనకొస్తుంది. ఇట్ ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్. సి ఈస్ ద మదర్ ఆఫ్ ద లాంగ్వేజ్. సి నేర్చుకుంటే మిగతా అన్నీ చాలా ఈజీ. ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ద ఆల్ ద లాంగ్వేజ్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్. ఓకే, డిసడ్వాంటేజెస్ అనేవి కూడా రైట్ సైడ్ మీకు కనపడుతున్నాయి కదా. ఈ డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్పెసిఫిక్ క్యారెక్టర్స్ వాడాలి. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్ సరిగ్గా అప్లై అవ్వదు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మినిమైజ్ చేసుకోవచ్చు మనం డిసడ్వాంటేజెస్ని. అడ్వాంటేజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సి లాంగ్వేజ్ యొక్క యూజెస్ అని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ స్లైడ్లోకి మూవ్ అవుదాం. నెక్స్ట్ స్లైడ్లో మనం వచ్చేసి వాట్ ఈస్ సి లాంగ్వేజ్, అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి. ఇట్ ఈస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది సి లాంగ్వేజ్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది? డెవలపింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ డెవలపింగ్ చేసే వాళ్ళకి, అప్లికేషన్స్ క్రియేషన్ చేసే వాళ్ళకి, లైక్ ఫోన్లో గేమ్స్ కానీ యాప్స్ కానీ చిన్న చిన్న గేమ్స్ యాప్స్ డిజైన్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా సి లాంగ్వేజెస్ అంటే అంటే ఏంటో. ఓకే గైస్, ఇప్పుడు మనం ముందుకెళ్తే వై వీ హ్యావ్ టు లెర్న్ సి లాంగ్వేజ్. అసలు సి లాంగ్వేజ్ మనం ఎందుకు నేర్చుకోవాలి? సి అనేది మన కంప్యూటర్ అర్థం చేసుకునేది లో లెవెల్ ఎండ్ లాంగ్వేజ్. అండ్ మనం మాట్లాడేది హై ఎండ్ లాంగ్వేజ్. ఈ రెండిటి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది రిడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనం సి లాంగ్వేజ్ అనేది వాడాలి. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ థియరీస్. కంప్యూటర్స్ థియరీస్ని అర్థం చేసుకోవడానికి ఫండమెంటల్ అండర్స్టాండింగ్ అయితే మనకి ఇస్తుంది సి లాంగ్వేజ్. ఓకే, అండ్ నౌ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ సి ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తారు, అందులో ఉండే ఫిక్స్డ్ పార్ట్స్ ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, int main, parenthesis, రిటర్న్ 0, parenthesis. ఓకే గైస్, ఇప్పుడు అసలు ఇవంటే ఏంటని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సి స్ట్రక్చర్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హెడర్ ఫైల్. దీన్ని మనం హెడర్ ఫైల్ అంటాం. నెక్స్ట్ ఇంట్ మెయిన్ అనే దాన్ని బ్రాకెట్స్తో కలిపి మెయిన్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బ్రాకెట్స్ వచ్చాయి కదా, ఈ బ్రాకెట్స్ మధ్యలో మనం మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి ఎండ్ చేయాలి. ఈ బ్రాకెట్స్ దాటకూడదు, మధ్యలోనే రాయాలి. అసలు యూజెస్ ఆఫ్ హెడర్ ఫైల్. అసలు హెడర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఏంటి? హెడర్ ఫైల్లో ఇక్కడ చూసారు కదా stdio.h, std ఫస్ట్ std అంటే స్టాండర్డ్, I మీన్స్ ఇన్పుట్, O మీన్స్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ హ్యాష్ ఇంక్లూడ్ ఎందుకు యూజ్ చేస్తాం? హ్యాష్ ఇంక్లూడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన కంప్యూటర్లో డిఫాల్ట్గా ఉన్న కొన్ని స్టాండర్డ్ డిఫైన్డ్ ఫైల్స్ ఉంటాయి. లైక్ ఆపరేషన్స్ మనం ఏది అప్లై చేయాలన్నా కూడా కంపైలర్కి ఏమీ తెలియదు. ఆ కంపైలర్ అనేది మన కంప్యూటర్లో ఉన్న స్టాండర్డ్ డిఫైన్డ్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి మనం హ్యాష్ ఇంక్లూడ్ అనేది వాడతాం. హ్యాష్ ఇంక్లూడ్ వల్ల మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం కంప్యూటర్లో డిఫాల్ట్గా స్టోర్ అయిన ఫైల్స్ని. ఓకే గైస్, ఇప్పుడు మనం అసలు కంపైలర్ అంటే ఏంటని చూద్దాం. కంపైలర్ అనేది
ఒక ట్రాన్స్లేటర్ కింద వర్క్ అవుతుంది. కంపైలర్ వల్ల ఏంటి యూస్? మనం వాడే హై ఎండ్ లాంగ్వేజ్‌ని లో ఎండ్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. లో ఎండ్ లాంగ్వేజ్ అనేది విచ్ ఈస్ అండర్‌స్టాండ్ బై కంప్యూటర్. కంప్యూటర్ అర్థం చేసుకునేది బైనరీ లాంగ్వేజ్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్. ఓన్లీ జీరోస్ అండ్ వన్స్‌లోనే ఉంటుంది. మీకు సెపరేట్ వీడియో చేస్తాను బైనరీ లాంగ్వేజ్‌లోకి ఎలా మాట్లాడాలి. అంటే నంబర్స్‌ని బైనరీ లాంగ్వేజ్‌లో ఎలా కన్వర్ట్ చేయాలని నేను సెపరేట్ వీడియో చేస్తాను. బైనరీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అలాంటిది మనం రాయలేం. మనం రాద్దామని కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకున్నా మర్చిపోతాం. కాబట్టి మన లాంగ్వేజ్‌ని కంప్యూటర్ లాంగ్వేజ్‌లోకి మార్చడానికి యూజ్ చేసే ట్రాన్స్‌లేటరే ఈ కంపైలర్. ఈ కంపైలర్ అనేది మనం ఎందులోనైనా వాడొచ్చు. లైక్ ల్యాప్‌టాప్, పీసీ అండ్ మొబైల్ ఫోన్. చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న డౌట్ ఏంటంటే స్టార్టింగ్ నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నాను. నేను బీటెక్ చదువుతున్నాను. నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు. నేను మొబైల్‌లోనే చేసుకోవచ్చా? యెస్. మొబైల్‌లో కూడా మీరు క్రోమ్‌లో గాని, గూగుల్‌లో గాని ఎక్కడైనా నేను వాడేదైతే కంపైలర్ ప్రోగ్రామైజ్ సి అనే కంపైలర్ వాడతాను. మీరు కూడా టైప్ చేసుకొని ఎళ్ళిన వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందనమాట. జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తది. బేసిక్ స్ట్రక్చర్‌తో సహా వస్తుంది. మీరేం స్ట్రక్చర్ మొత్తం రాయక్కర్లేదు. బేసిక్ స్ట్రక్చర్ చూసారా? ఈ స్ట్రక్చర్‌తో సహా వస్తుంది. మీరు మొబైల్ ఫోన్‌లోనైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరైతే ప్రాక్టీస్ చేయడం అయితే ఆపక్కర్లేదు. ఓకే గైస్. ఇప్పుడు మీరు బేసిక్ స్ట్రక్చర్ ఇందాక చూసారు కదా! నెక్స్ట్ బేసిక్ ఫంక్షన్ ఒకటి చెప్తాను. ఫంక్షన్ అంటే విచ్ ఈస్ ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్. ఈ ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు అవుట్‌పుట్ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ అవుట్‌పుట్ ప్రింట్ చేయడానికి కదా! ఎలా పడితే అలా ప్రింట్ చేయకూడదు. దీనికి సింటాక్స్ అని ఉంటుంది. సింటాక్స్ అంటే నథింగ్ బట్ రూల్స్. రూల్స్ ఆఫ్ ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్. ఇప్పుడు మనం తెలుగులో లాంగ్వేజ్ నేర్చుకుంటాం. లేదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. కొన్ని కొన్ని సెంటెన్సెస్ రాయడానికి పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, టెన్స్ ఫార్మ్స్, వెబ్ ఫార్మ్స్ అని చెప్పి చాలా ఉంటాయి. ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి మనం రాయాలి. సేమ్ అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా మీకు సింటాక్స్ అని ఉంటది. సింటాక్స్ అంటే నథింగ్ బట్ రూల్స్. ఈ రూల్స్ ఫాలో అయ్యి మీకు ఆ ప్రోగ్రామ్ రాయాలి. కాబట్టి దేంట్లో అయినా లాంగ్వేజ్ అంటే మీకు రూల్స్ ఉంటాయి. అలాంటి రూల్సే ఈ సింటాక్స్. సో, ఇప్పుడు మేము బేసిక్‌గా ప్రింట్‌ఎఫ్ సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. ప్రింట్‌ఎఫ్ సింటాక్స్ జస్ట్ ప్రింట్‌ఎఫ్ అని రాసుకొని పెరాంథసిస్ అంటారు. సి లాంగ్వేజ్‌లో బ్రాకెట్స్‌ని పెరాంథసిస్ అంటారు. పెరాంథసిస్ లోపల ఆహ్, డబుల్ కొటేషన్స్ ఇచ్చి బయట సెమికోలన్ పెట్టాలి. ఇది సింటాక్స్. బేసిక్ సింటాక్స్ ఆఫ్ ప్రింట్‌ఎఫ్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ అవుట్‌పుట్ బాక్స్‌లో ఏమైతే రావాలనుకుంటున్నారో, ఇక్కడ ఈ 2 డబుల్ కొటేషన్స్ లోపల మీరు రాయాలి. లైక్ ఇప్పుడైతే నా ఇక్కడ అవుట్‌పుట్‌లో నా పేరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నా పేరు టైప్ చేస్తున్నా. టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రన్ బటన్ అనేది ఉంటుంది. రన్ బటన్ నొక్కిన వెంటనే ఇక్కడ నా పేరు ప్రింట్ అవుతుంది. చూసారా? నా పేరు ప్రింట్ అయింది. కోర్స్ సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూషన్. ఓకే. ఒకవేళ నేను ఎర్రర్ అంటే ఇప్పుడు డబుల్ కొటేషన్ పెట్టకపోతే ఏమైద్ది? లేదంటే సెమికోలన్ పెట్టకపోతే ఏమైద్దంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా. సెమికోలన్ పెట్టకపోతే ఏమవుద్ది అని చెప్పి ఇక్కడ చూపిస్తాను. ఎర్రర్ అయితే జనరేట్ అవుతుంది నంబర్ 5 దగ్గర. చూసారా? నంబర్ 5 దగ్గర ఎర్రర్ అయితే జనరేట్ అయింది. చూసారా? ఇక్కడ చూసారా? ఈ స్టేట్‌మెంట్ దగ్గర జనరేట్ అయిందని చెప్పి ఇలా చూపిచ్చింది. ఒకవేళ ఇప్పుడు సెమికోలన్ పెట్టి నేను రన్ చేస్తా. చూసారా? రన్ అయింది. సో, గైస్ బేసిక్స్ అయితే మీకు చెప్పాను. సో, గైస్ మీకు నెక్స్ట్ వచ్చే పార్ట్‌లని అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే, మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కింద లైక్ కొట్టి, కామెంట్‌లో చెప్పండి నేనెలా చెప్పాననేది. ఓకే గైస్. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే, సో, చాలా థాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లస్ దాంతో పాటు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్. బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.